గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. ఈ సాయంకాలం ఈ ప్రత్యేకమైనటువంటి సమయానికి మీకు అందరికీ స్వాగతం. గత 3 సంవత్సరాలుగా ప్రార్థిస్తూ, ఆలోచిస్తూ, పనిచేస్తూ ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి సమయం. పుస్తకం అనే ఛానల్ని స్టార్ట్ చేయాలని, లాంచ్ చేయాలని ఈరోజు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చాం. లెట్ మీ వెల్కమ్ డియర్ బ్రదర్స్. మొదట ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మన మధ్యలో ఉన్నారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అలాగే లెట్స్ వెల్కమ్ డియర్ బ్రదర్ సాయి కృష్ణ గోమటం. హాయ్ సాయి, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ టు యూ. గుడ్ ఈవినింగ్ అన్నలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఈ సమయంలో లెట్స్ ఆల్సో వెల్కమ్ డియర్ బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆర్టీఎఫ్ కన్వీనర్ గారు. అనిల్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అన్న. థ్యాంక్ యూ ముగ్గురికి వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం, ఇది చాలా ఆశతో ఎదురు చూసినటువంటి సమయం. ఈ ప్రస్తుత కాలంలో క్రైస్తవ సంఘం చాలా బలహీన పడిపోతూ ఉన్నటువంటి సమయాల్లో, గందరగోళంగా ఉన్నటువంటి వాతావరణంలో మళ్ళీ మనం బేసిక్స్ వైపు తిరగాలనే ఆశతో చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నాం. చివరికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హౌ డు యూ ఫీల్ డియర్ బ్రదర్స్? మీరు తర్వాత మీ ఫుల్ కామెంట్స్ అబౌట్ దిస్ ఛానల్ యూ కెన్ షేర్, బట్ అట్ ద అవుట్సెట్ మొట్టమొదట మీకు ఎలా అనిపిస్తుంది విలియం సార్? జానీ, అంటే పుస్తకాలు చదవటం, పుస్తకం అనేటువంటి ఈ ఛానల్ ద్వారా పుస్తకాలు చదవాలి అనేటువంటి ఆశను ప్రజల్లో రేకెత్తించాలి. ప్రజలు మళ్ళీ పుస్తకాల వైపు వెళ్ళాలి. ఎందుకనంటే సిల్వర్ స్క్రీన్కి బానిసలైపోయినటువంటి ఈ ప్రపంచంలో, డిజిటల్ వరల్డ్కి బానిసలైపోయినటువంటి ఈ ప్రపంచంలో మళ్ళీ కాగితం వైపు వెళ్ళి ఆ కాగితంలో ఉన్నటువంటి వాస్తవాల్ని మనసులోకి ఇంకించుకోవటం అనేది ఓ ప్రాముఖ్యమైనటువంటి అవసరత అని ఈ ఛానల్ ద్వారా చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ నోబుల్. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. వన్ షార్ట్ సెంటెన్స్ ఫ్రమ్ సాయి. వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ మచ్ నీడెడ్. థ్యాంక్ యూ. అనిల్ గారు? పుస్తక పఠనం విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి క్రైస్తవ సమాజానికి ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం అని నేను అనుకుంటా ఉన్నాను. వండర్ఫుల్. అయితే ఈరోజు మనం చేయబోయే పని ఏంటంటే, మొదట ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రార్థన చేసి ఈ ఛానల్ యొక్క లోగోని లాంచ్ చేస్తారు. లాంచ్ చేసిన తర్వాత మన ప్యానలిస్టులుగా ఉన్నటువంటి మీరు ముగ్గురు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకొంతమంది ప్రియులు, జేమ్స్ తానేటి గారు, జేమ్స్ స్టీఫెన్ గారు, ఇంకా మన ప్రియులు జీ పీటర్ గారు, తిమోతి ముత్యాల గారు, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ సునీల్ రాబర్ట్ అండ్ డేవిడ్ సుధాకర్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనము వింటాం. ఆ తర్వాత సమయం ఉంటే వీ విల్ సీ వన్ బుక్ రివ్యూ అండ్ దెన్ వీ విల్ క్లోజ్. సో మొదట లెట్ మీ గివ్ ద మైక్ టు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ప్లీజ్ ప్రే. ప్రార్థన చేసి మీరు ఎస్ అంటే మేము ఇక్కడ లోగో లాంచ్ చేస్తాం. మా దేవా, మా ప్రభా, బైబిల్లో తొలి పుస్తకాల్లోనే మేము ఈ విషయాన్ని చూసాం. మోషేతో ఈ మాటలు గ్రంథములో లిఖించు, వాటిని చదివి వినిపించు, భవిష్యత్ తరానికి ఇది జ్ఞాపకంగా ఉండాలి అనే మాట చెప్పడం మేము విన్నాం ప్రభా, చూసాం నిర్గమకాండం 17వ అధ్యాయంలో. అక్కడి నుంచి ప్రభా మేము రాయటంలో, రాసి ఉంచటంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను మేము గుర్తించగలుగుతాము. ఏదైనా రాసి ఒక పుస్తక రూపంలో ఉన్నట్లయితే అది డాక్యుమెంట్ అవుతుంది, భవిష్యత్తు తరాలకి అది ఉపయోగపడుతుంది.
పౌలు గారు తాను రాసినటువంటి చివరి పత్రిక చివరి మాటల్లోకి వచ్చేటప్పటికి తిమోతిని వచ్చేటప్పుడు నా పుస్తకాలు పట్టురావా అని అడుగుతున్నాడు. దాంతో అర్థమవుతుంది ప్రభా పుస్తకాలకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో. ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ ఆధునిక ప్రపంచం డిజిటల్ వరల్డ్ కాబట్టి ప్రభా పుస్తకాలు మర్చిపోయారు. రెండోది ప్రభా నాయన షార్ట్ మెసేజెస్కి అలవాటు పడినటువంటి తరం ఇది. సగం సెంటెన్స్ లేదా మహా అయితే ఒక సెంటెన్స్ అంత మట్టికే చదవాలి. అంతకంటే ఎక్కువ చదవటానికి మా మనసుకి ఓపిక లేదు, మా హృదయానికి నాయన మేము తావివ్వట్లేదు. కాబట్టి మా యొక్క ఆలోచనలు కానీ మా యొక్క హృదయం కూడా చాలా నేరో అయిపోయింది ప్రభా. మాలో పేషెన్స్ కూడా తగ్గిపోయింది తండ్రి. ఇవన్నిటికీ కారణం ఒకవేళ ఆలోచిస్తే వీ హ్యావ్ లాస్ట్ ది ఆర్ట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. పుస్తకాలు చదివేటువంటి ఆ కళను, ఆ అలవాటుని మేము మర్చిపోయాం తండ్రి. ఈ ఛానల్ ద్వారా తండ్రి తెలుగు క్రైస్తవ ప్రజానికానికి ప్రభా ఏ పుస్తకాలు చదవాలి, పుస్తకం ఎలా చదవాలి, ఏ పుస్తకంలో ఏ అంశం ఉంటుంది, ఇలాంటి విషయాలు చెప్పటం ద్వారా నాయన కనుమరుగవుతున్నటువంటి లేకపోతే ఎక్కడ మూలన పడిపోయినటువంటి ఉండిపోయినటువంటి ఆ పుస్తకాలు చదివేటువంటి అలవాటును తిరిగి జీవింపచేయాలి. ప్రజలు మళ్ళీ చదవటం మొదలుపెట్టాలి. వాళ్ళ యొక్క ఆలోచనలు రేకెత్తించాలి. అది చేయడానికి ఈ ఛానల్ని ఆరంభిస్తుండగా ప్రభా మీరు సహాయం చేయండి. ప్లీజ్ ప్రభా మీరు సహాయం చేయండి. ఈ ఛానల్ ద్వారా అనేక మందిని రీచ్ అవ్వడానికి కృప చూపించండి. ఒక వ్యక్తి ఒక పుస్తకం చదివితే అనేక మందికి ఆయన దారి చూపించే వ్యక్తి అవుతాడు. అలాంటి పరిస్థితిని మేము చూడగలుగుటకు సహాయం చేయండి. ఈ ఛానల్ని తెలుగు క్రైస్తవ ప్రజానికానికి వీలైతే రానున్న దినాల్లో అంతర్జాతీయంగా కూడా ప్రభా ఇది ఉపయోగపడగలన్నట్లు దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. యా విలియమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ చేతిలోనే ఉందనుకోండి స్విచ్. నౌ వీఆర్ లాంచింగ్ ద లోగో. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మీ ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు మొదట మీ కామెంట్స్ అబౌట్ రీడింగ్ యాజ్ అ స్పిరిచువల్ డిసిప్లిన్ మీరు వీక్షకులకు ఇచ్చే సలహాలు వాటిని గురించి విందాం. మొదట లెట్ మీ గో టు our brother Sai Krishna Gomatam. Sai, I hand over the mic to you. Yes. Thank you, Anna. Thank you very much. విలియమ్స్ అన్న ఇందాక ప్రార్థన చేస్తూ రీడింగ్ ఏన్షియంట్ ఇజ్రాయెల్లో దేవుడు వాళ్ళకి లా ఇచ్చేటప్పుడు రీడింగ్ గురించి మాట్లాడినటువంటి మాటల్ని ఆ ప్రార్థనలో ఉటంకించడం జరిగింది. నిజానికి దట్ వాజ్ యాక్చువల్లీ ఏ హిస్టరీ షేపింగ్ మూమెంట్. ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ హిస్టోరియన్స్, మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి చరిత్రకారులు, మధ్యప్రాచ్యాన్ని స్టడీ చేసేటువంటి చరిత్రకారులు ఏమంటారంటే, వాట్ బ్రాట్ దిస్ రెవల్యూషన్, ఈజిప్ట్ లాంటి అప్రెసివ్ ఎంపైర్స్లోంచి కానాన్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ కల్చర్ మధ్యలో, బాబిలోనియన్ లాంటి బ్రూటల్ ఎంపైర్స్ మధ్యలో ఒక చక్కటి రెవల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయింది అనేటువంటిది కనుక మనం చూస్తే, ఇజ్రాయెల్ ద్వారా హిస్టోరియన్స్ పాయింట్అవుట్ చేసేది ఏంటంటే, దే సే దట్
ఒక టైప్ ఆఫ్ స్క్రిప్ట్, ఆల్ఫబెటిక్ స్క్రిప్ట్ అనేటువంటిది మొట్టమొదటిసారి సైనాయి పెనిన్సులా దగ్గర మైనింగ్ ఇండస్ట్రీలో మొదలైంది అని చెప్పేసి అంటారు. అంటే అప్పటిదాకా కాంప్లెక్స్ వేలో రాయటం అనేటువంటిది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం అయి ఉండేది. బాగా ఎలీట్స్ ఎవరైతే ఉంటారో, సమాజంలో బాగా పై ఉన్నత వర్గాలు ఎవరైతే ఉంటారో, ఆ ఉన్నత వర్గాలకే పరిమితం అయినటువంటి చదవటం అనేటువంటిది మొట్టమొదటిసారి దేవుడు లాని ఇజ్రాయెల్కి ఇవ్వటం ద్వారా మొట్టమొదటిసారి యాక్చువల్గా దట్ హ్యాస్ బికమ్ కామనైజ్డ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్, స్త్రీ పురుష భేదాలు లేకుండా, పెద్ద చిన్న భేదం లేకుండా అందరూ చదువుకోగలిగినటువంటి స్క్రిప్ట్ ఆవిష్కరణ జరగటం, ఆ స్క్రిప్ట్లో దేవుడు తన వాక్యాన్ని ఇవ్వటం అనేటువంటిది ప్రపంచంలో ఒక పెను మార్పును తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్. అండ్ దట్ హ్యాస్ యాక్చువల్లీ ఆ తర్వాత వచ్చినటువంటి లా సిస్టమ్, లీగల్ సిస్టమ్స్ అన్నిటికీ కూడా అది పునాది లాగా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని జాషువా బర్మన్ లాంటి ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ హిస్టోరియన్స్ మాట్లాడతారు. అయితే ఎందుకు ఈ మాటను నేను చెప్తున్నానంటే, మనం చరిత్రని డిఫైనింగ్ చేసేటువంటి ఏ మూమెంట్ని తీసుకున్నా సరే 2 కారణాలు అవ్వచ్చు. ఒకటి, రక్తపాతాన్ని సృష్టించేటువంటి వైలెన్స్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేటెడ్ అంటే చదవటం వలన కలిగినటువంటి రెవల్యూషన్ అన్న అవ్వచ్చు. రక్తపాతం వలన కలిగినటువంటిది రాజ్యాలు మార్చగలిగింది కానీ సంస్కృతిని స్థాపించలేకపోయింది. కానీ ఎక్కడైతే చదువు వల్ల జరిగినటువంటి మార్పు ఎక్కడైతే ఉందో అది సంస్కృతిని డిఫైన్ చేస్తూ సంస్కృతిని చేంజ్ చేసినటువంటి మూమెంట్ జరిగింది. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, వన్ ఆఫ్ ద కీ మూమెంట్స్, దిద్దుబాటుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘటన ఏంటంటే, చరిత్రకారులు చెప్తారు, లేట్ మిడివల్ ఏజ్ హిస్టోరియన్స్ మాట్లాడేది ఏంటంటే, గుటెన్బర్గ్ తను వాట్ ఎవర్ హీ హెస్ డన్, అంటే తను ప్రింటింగ్ ప్రెస్ని తను ఇన్వెంట్ చేయటం అనేటువంటిది ద్వారా దిద్దుబాటు అనేటువంటిది జరగటం, ఆ దిద్దుబాటు యాక్చువల్గా ప్రపంచం మొత్తాన్ని రెవల్యూషనైజ్ చేయటం. అంటే పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా, ఆ తర్వాత చిన్న చిన్న పుస్తకాలు, చిన్న చిన్న పాంఫ్లెట్స్ అనేటువంటివి ప్రింట్ చేయబడటం, లూథర్ గారు రాసినటువంటివి, అవి దేశాలని దాటి వెళ్ళటం, ఖండాలని దాటి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రజల్ని ఆయత్తపరచడం, ప్రజల్ని రెవల్యూషనైజ్ చేయటం అనేటువంటిది వి సీ దట్. సో అందుకని నేనేమంటానంటే, ఎనీ హిస్టరీ డిఫైనింగ్ మూమెంట్, చరిత్రని డిఫైన్ చేసేటువంటి ఏ మూమెంట్ని చూసినా సరే, సంస్కృతిని మార్చినటువంటి ఏ మూమెంట్ని చూసినా సరే, సో రీడింగ్ అండ్ బుక్స్ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఐ వాంట్ టు సే వన్ థింగ్. నీల్ పోస్ట్మన్ అనేటువంటి ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఒక పుస్తకం రాశాడు. ఏంటంటే, అమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఏమంటాడంటే, మనం టైపోగ్రాఫికల్ ఏజ్ నుంచి టెలివిజన్ ఏజ్ ఆర్ డిజిటల్ ఏజ్కి మారినటువంటి ఆ వైనాన్ని చూసి, ఆయన ఆ ఏజ్ని మారినటువంటి విధానాన్ని చూపించి దానివల్ల వచ్చినటువంటి డెవస్టేటింగ్ సర్కమ్స్టాన్సెస్, కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు ఏంటి అనేటువంటి దాన్ని రాసుకుంటూ వస్తారు. అందులో ఒక విషయాన్ని నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. టైపోగ్రాఫికల్ ఏజ్లోట, అంటే పుస్తకాలు, తర్వాత ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ చదివేటువంటి కాలంలోట జనాలు టైం తీసుకునేవాళ్ళట ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయటానికి, ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయడానికి టైం తీసుకునేవాళ్ళట, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయటానికి, అంటే ఒకళ్ళు దాన్ని సంక్రమించుకోవటానికి వాళ్ళు టైం తీసుకునేవాళ్ళట. కానీ ఎప్పుడైతే టెలివిజన్ అనేటువంటి మాధ్యమం ద్వారా, లేకపోతే డిజిటల్ అనేటువంటి మాధ్యమం ద్వారా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయటం అనేటువంటిది జరిగిందో, నీల్ పోస్ట్మన్ ఏమంటాడంటే, సో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది కానీ జనాలు ఆలోచించటం, అనలైజ్ చేయటం, క్రిటికల్గా థింక్ చేయటం అనేటువంటిది పోయింది కంప్లీట్గా అని అంటాడు. అందులో ఆల్డో హక్స్లీ అనేటువంటి ఆయన్ని కోట్ చేస్తూ ఏమంటాడంటే, మన 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 ఎలాంటి రోజులు రాబోతున్నాయని హక్స్లీ అంటాడంటే, ఇన్ఫర్మేషన్ లేక నాశనం అవ్వరు, ఇన్ఫర్మేషన్ విపరీతంగా ఇచ్చి ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించడానికి టైం లేనంతగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాల్ని నాశనం చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. ఏంటంటే,
న్యూస్ అనేటువంటిది కూడా ఎంటర్టైన్మెంట్ ఈరోజు మనకి. ఎందుకంటే అందులో ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనం చూడం. న్యూస్ యాంకర్స్ కూడా అందులో మసాలా యాడ్ చేయాలి. అది ఎంటర్టైన్మెంట్గా మనకి ఇస్తేనే మనం 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 దాన్ని అంగీకరించగలం. అందులో బోల్డ్ అన్ని ఇమోషనల్ ఇమేజెస్ని చూపిస్తారు. ఆల్ దిస్ వాట్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందంటే దీనివల్ల ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటున్నాం కానీ ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించట్లేదు. వీఆర్ బీయింగ్ మూవ్డ్ బై ద ఇన్ఫర్మేషన్ వితౌట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించకుండా మనం మూవ్ చేయబడుతున్నాం. దట్స్ ద కైండ్ ఆఫ్ వరల్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఇలాంటి సమయంలో ఈ పుస్తకం అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, దిస్ ఈస్ బ్రింగింగ్ అస్ బ్యాక్ యాక్చువల్లీ టు ద బేసిక్స్, ఫౌండేషనల్స్కి, ఫండమెంటల్స్కి, మూల పాఠాలకి యాక్చువల్గా మనల్ని తీసుకొస్తుంది. ఏంటంటే నో, వీఆర్ యాక్చువల్గా మనం జంతువులం కాదు, ఇన్స్టింక్ట్స్ ద్వారా మూవ్ చేయబడేటువంటి జంతువులం కాదు. గాడ్ హ్యాస్ యాక్చువల్లీ మేడ్ అస్ రేషనల్ బీయింగ్స్, థింకింగ్ బీయింగ్స్గా, రిఫ్లెక్టింగ్ బీయింగ్స్గా దేవుడు మనల్ని తయారు చేయటం బట్టి ఆ డీహ్యూమనైజ్డ్ సొసైటీలో రీహ్యూమనైజ్ చేసేటువంటి ప్రయత్నం ఇది. అంటే మనల్ని అమానవీకరణ చేసినటువంటి ఈ సంస్కృతి ఏదైతే ఉందో, మనం ఏ సంస్కృతి మధ్యలో ఉంటున్నామో అందులో మనల్ని మళ్ళీ మానవీకరణ చేసేటువంటి ఈ ప్రయత్నమే పుస్తకం అనేటువంటిది. వన్ ఫైనల్ స్టోరీ, దిస్ స్టోరీ మై వైఫ్ యాక్చువల్లీ హ్యాస్ టోల్డ్ మీ దిస్ వన్. ఒకసారి ఒక ఆయన ఏమంటాడంటే, గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటట. ఏంటంటే, గురుగారు నేను చాలా చదువుతున్నాను కానీ ఏం ఉపయోగం లేనట్టుగా అనిపిస్తుంది, నాకు ఇదంతా ఎందుకు వేస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది అంటట. అంటే గురువుగారు ఏమంటాడంటే, అవునా అట్లా అనిపిస్తుందా, ఒక పని చేయి నువ్వు అని, ఒక తుప్పు పట్టినటువంటి జల్లెడ అక్కడ ఉంటే ఆ జల్లెడ తీసుకొని వెళ్ళి ఆ సముద్రంలో నీళ్ళని ఆ జల్లెడతో ఈ బకెట్లో నింపరా అని చెప్పేసి అంటట. వీడు వెళ్ళి నిజంగానే ఆ తుప్పు పట్టినటువంటి జల్లెడ తీసుకొని సముద్రం నీళ్ళు అలా తీసుకొని దాన్ని ఎత్తి ఆ బకెట్లో పోయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వాటర్ అంతా కిందకి కారిపోతుంది. కొంతసేపు అట్లా చేసిన తర్వాత వాడికి కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి, ఎందుకు నాకు ఇట్లాంటి పనికిమాలినటువంటి పని చెప్పారు, నాకు తుప్పు పట్టినటువంటి జల్లెడతో సముద్రం నీళ్లు పట్టి యాక్చువల్గా ఈ బకెట్లో అంటున్నారు కానీ ఎక్కువ పట్టట్లేదు, అక్కడ నా టైం వేస్ట్ అవుతుంది అంటున్నట్టు. అంటే గురువుగారు అన్నట్ట, సరే కరెక్టే కానీ జల్లెడని చూడు ఒకసారి అన్నట్టు. జల్లెడ మాత్రం ఆ తుప్పు వదులుతూ షైనింగ్గా కనిపించడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆయన అన్నట్ట, నువ్వు చదివేటువంటిది కూడా అంతే, ఈ చదువు అనేటువంటిది ఏం చేస్తుందంటే నిన్ను మారుస్తుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ నీకు పట్టినటువంటి తుప్పును వదలగొడుతుంది. సో డోంట్ థింక్ దట్ యాక్చువల్లీ వాట్ యువర్ రీడింగ్ ఇస్ వేస్ట్ అని అన్నట్ట. సో ఈ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, రీడింగ్ చేంజెస్ అస్. రీడింగ్ యాక్చువల్గా మనల్ని మానవీకరణ చేస్తుంది, రీహ్యూమనైజ్ చేస్తుంది. డీహ్యూమనైజ్డ్ సొసైటీ మధ్యలో రీహ్యూమనైజ్ చేస్తుంది. అండ్ దాట్స్ ఎ స్పిరిచువల్ డిసిప్లిన్. ఎందుకంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున మనం మానవులుగా జీవించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. కానీ మన సంస్కృతి మనల్ని బీస్ట్ లాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు బుక్స్ రీడింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కీలకమైనటువంటి, మౌలికమైనటువంటి ప్రాక్టీస్ ఇది. ఇట్ మేక్స్ అస్ అగైన్ హ్యూమన్స్. It helps us to live like humans, think like humans, reflect like humans, and then contribute to the society like humans. And I'm so thankful, John Anna. Thank you for coming up with this great idea. And I hope actually this is a history-defining moment in the Telugu, not just the church history, but Telugu history, and also the Indian history as a whole. Well, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజింగ్ వర్డ్స్. ఎస్, పుస్తకాలు మన తుప్పును వదిలిస్తాయి. ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం కలిసి చదువుకుందాం. చాలా దూరం వెళ్ళిపోయాం, జ్ఞాన సముపార్జనకు చాలా దూరంగా వెళ్ళిపోయినాం. ఈ సమయంలో లెట్ మీ బ్రింగ్ ఇన్ అవర్ డియర్ ఫ్రెండ్ జేమ్స్ స్టీఫెన్, ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ గారు. ఆయన పంపించిన గ్రీటింగ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ వాచ్. సెల్ యువర్ కోట్ అండ్ బై ఎ బుక్ అన్నారు. అంటే నీ కోట్ అమ్మేసి ఒక పుస్తకాన్ని కొనుక్కో. పుస్తకం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అమెరికా ప్రెసిడెంట్స్ చాలా ఫేమస్. ఆ ఫేమస్ ప్రెసిడెంట్స్లో ఒక వ్యక్తి పేరు అందరికీ తెలుసు, ఆయన అబ్రహాం లింకన్ గారు వీధి దీపాల కింద చదువుకున్నారని మనం విన్నాం. ఆయన ఒకరోజు అడిగారు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని.
ఆయన ఈ విధంగా చెప్పాడు, మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ ద మ్యాన్ హూ విల్ గెట్ మీ ఏ బుక్ విచ్ ఐ హ్యావెంట్ రెడ్ యట్. ఇప్పటి వరకు నేను చదవని ఒక పుస్తకాన్ని నాకు ఎవరిస్తారో వారే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు అబ్రహాం లింకన్. ఫ్రెండ్స్, పుస్తకం అన్న ఈ ఛానల్ లాంచ్ చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలను పుస్తకాన్ని చదివే ప్రేరణ ఇవ్వాలన్న ఆశతో నా ప్రియ సహోదరుడు బ్రదర్ జాన్ క్రిస్టఫర్ గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దేవుడు ఆశించాలని కోరుతూ, అందరూ పుస్తకాన్ని చదవాలని ప్రోత్సహిస్తూ, వన్ హూ రీడ్స్ లీడ్స్ అన్నారు. ఎవరైతే రీడ్ చేస్తారో వారే లీడ్ చేస్తారని. ఎందుకంటే ఎవరైతే పుస్తకాలని చదువుతారో వారు జ్ఞానవంతులు అవుతారు. ఆ జ్ఞానవంతులే నడిపించాలి. దిస్ కంట్రీ నీడ్స్ మెనీ లీడర్స్, సో వీ నీడ్ టు ప్రొడ్యూస్ మెనీ రీడర్స్. చాలామంది నాయకులు కావాలి కాబట్టి పుస్తకాన్ని బాగా చదివేవాళ్ళు లేవాలి. ఈ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించి అనేక మంది పుస్తకాలని చదివేవారు పైకి లేవాలని, రావాలని ఆశతో ఈ ఛానల్ని లాంచ్ చేస్తున్న శుభ సందర్భంలో నేను మీకు అందరికీ నా శుభాల్ని తెలియజేస్తూ ఉన్నాను. ద మోర్ ఐ లెర్న్ ద లెస్ ఐ నో అన్నారు. ఏమిటి దీని అర్థం? నేను ఎంత ఎక్కువ చదువుతూ ఉంటే నాకు అంత తక్కువ తెలుసు అని నాకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి పుస్తకాన్ని చదవడం చాలా అవసరం. ఈ సందర్భంలో పుస్తకం అన్న ఈ ఛానల్ని లాంచ్ చేస్తున్న ఈ శుభ తరుణంలో నా శుభాకాంక్షల్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రొఫెసర్ ఎం జేమ్స్ స్టీఫెన్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ జేమ్స్ స్టీఫెన్ గారు. వాట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ కదా. వన్ హూ రీడ్స్ లీడ్స్. యా, ఈరోజు దేశానికి కావాల్సింది లీడర్స్, కాబట్టి రీడర్స్ కావాలి. చాలా చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. దేశం కోసం మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి భయంకరమైన లోటు, కరువు ఏంటి అని అంటే దైవ జ్ఞానం. సో ఈ పుస్తకం ఛానల్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బుక్ రివ్యూస్ చేయబోతా ఉన్నాం, బుక్స్ ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం, అలాగే రచయితలతో పరిచయం చేయబోతా ఉన్నాం. ఈ రచయితలు ఎలా రాస్తారో తెలుసుకోబోతా ఉన్నాం. మీలో ఎవరైనా కవిత్వాలు రాసేవాళ్ళు, ఏమంటారు, ఆత్మీయమైనటువంటి పద్యాలు రాసేటువంటి వాళ్ళు ఉంటే మీకు కూడా స్వాగతం. ఇంకా చాలా రకరకాలుగా ఇందులో కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. ఇప్పుడు నేను మారుమనసు పొందిన తర్వాత, అంటే EU సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను చూసిన ఒక బుక్ వామ్ అంటారు కదా, బుక్ వామ్ నా కళ్ళ ముందు ఉన్నటువంటి బుక్ వామ్ ఎవరు అని అంటే మా అందరి ముందు ఇట్ వాజ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. అట్ దట్ టైం ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు వేరే రూపంలో ఉన్నారు. సో I invite Edward Williams garu to share his thoughts. మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు. నన్ను బుక్ వామ్ అన్నారు, మరి అనిల్ గారిని ఏమన్నాలో నాకు తెలియదు. దానికంటే ఇంకా పెద్ద పదం ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు. బట్ నాకు పుస్తకాలంటే బాగా ఇష్టం. అప్పట్లో డబ్బులు ఏమన్నా కొంచెం మిగిలితే కనుక ఓఎంలో అప్పుడప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతూ ఉండేవాళ్ళు. వెళ్ళిపోయి షాప్ తెరవకముందే బయట గేటు దగ్గర కూర్చొని, ఆ షాప్ తెరవంగానే లోనికి వెళ్ళి గబగబా పుస్తకాలు ఏరుకొని తెచ్చుకోవటం అనేది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. మేమంతా గుంపుగా వెళ్ళి పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. ఆ పుస్తకాలు ఎదురేసుకొని వాటిని చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు మా మనసుకు ఆ పుస్తకాలని ఒక ఆహారంగా చేశాడు. హీ హాజ్ మేడ్ దెమ్. అయితే నేను పుస్తకాల గురించి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని మాటలు మేము ముందు పెడతాను, నేను అక్కడక్కడి నుంచి సేకరించినవి. వాటి బట్టి పుస్తకం యొక్క విలువ ఏంటో మీకు అర్థమవుతుంది. అయితే ముందుగా ఇందాక సాయికృష్ణ గోమటం గారు చెప్తున్నటువంటి మాటల్లోంచి ఒక చిన్న మాట ఏంటనంటే, పుస్తకాల ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు, చాలా ఆలోచన శక్తి కలిగినటువంటి వాళ్ళు.
వాళ్ళు చాలా క్రియేటివ్. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి డిజిటల్ వరల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు అంత క్రియేటివ్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకు అనే క్వెషన్ మీకు రావచ్చు. మీరు వినండి. ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక టెలివిజన్ మీద కూర్చున్నప్పుడు, లేతే ఒక మొబైల్ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు, మనం చేయగలిగేది ఒకటే. దాన్ని చూస్తూ, దాన్ని మన హృదయంలోకి తీసుకుంటామా లేదా అనేది అంత ఉండకపోవచ్చు కానీ, అది జరుగుతూ ఉంటది. వి బికమ్ మోర్ ఇన్‌స్టింక్టివ్ అంతే. కానీ పుస్తకాలు చదివే వాళ్ళు ఏమేమి చేస్తారో మీకు చెప్తాను. పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి మాటలు ఎలా మాట్లాడుండుంటారో శబ్దాన్ని ఊహించుకుంటారు. నంబర్ 1. నంబర్ 2, ఈ పుస్తకాల్ని చదువుతున్నప్పుడు ఆ సన్నివేశాల్ని ఊహించుకుంటూ ఉంటారు. సన్నివేశాలను ఊహించుకుంటూ శబ్దాన్ని ఊహించుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే చాలా యాక్టివ్‌గా వాళ్ళ మైండ్ ఉంటది. అందుకనే పుస్తకం చదివేటప్పుడు యూ ఆర్ వెరీ యాక్టివ్. అయితే ఒక టెలివిజన్ ముందు కూర్చున్నప్పుడు అలా ఉండలేం. నేను కొంచెం అంటే బ్యాడ్ వర్డ్ లాగా అనిపిస్తది కానీ మీరు ఆలోచించండి. రోడ్డు మీద ఉన్న గంగిరెద్దుకి, టెలివిజన్ ముందు కూర్చున్నటువంటి వ్యక్తికి బహుశా ఎక్కువ పెద్ద తేడా ఉండదేమో అనిపిస్తది. ఎందుకంటే దే జస్ట్ సీ, దట్స్ ఆల్. కానీ పుస్తకం చదివేటప్పుడు అలా కాదు. యువర్ మైండ్ ఈజ్ వెరీ యాక్టివ్. యువర్ ఇమాజినేషన్ ఈజ్ వెరీ యాక్టివ్. మీరు బాగా యాక్టివ్‌గా ఆలోచిస్తూ దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పుస్తకం చదవటం మానేసినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే, ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేయట్లేదనుకోండి, వాడు చాలా బద్ధకస్తుడుగా ఉంటాడు. వాడి శరీరం అంత బాగోదు. అందుకనే జోసెఫ్ అడిసన్ అనేటువంటి ఆయన ఈ మాట అన్నాడు. రీడింగ్ ఈజ్ టు ద మైండ్ వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ అనేది. మంది భక్తులు వాళ్ళు రోజుకి ఇన్ని పేజీలు చదవాలి, కొంతమంది వారానికి ఇన్ని పుస్తకాలు చదవాలి అనేది పెట్టుకుంటూ ఉంటారు. నేను సయాక్స్‌లో జాయిన్ అయినప్పుడు బైబిల్ కాలేజ్‌లో వాళ్ళు మొదటి క్లాస్‌లోనే ఈ మాట చెప్పారు. మీరు ఇక్కడ చదివేటువంటి విషయాల్లో ప్రతి నెల ఇన్ని పుస్తకాలు చదవాలి అనంటే బాబోయ్ అని భయమేసింది. కానీ అప్పుడు నేర్చుకున్నాను పుస్తకాలు చదవటం అనేది ఎంత ప్రాముఖ్యమో అనేది. అందుకనే ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఏ రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఎ బాడీ వితౌట్ సోల్. కాబట్టి పుస్తకాలు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఫ్రాన్సిస్ బేకన్ ఏమన్నాడంటే, రీడింగ్ మేకెత్ ఎ ఫుల్ మ్యాన్. మనము చదవట్లేదంటే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో చాలామంది లీడర్స్ ఉంటారు, వాళ్ళు రీడర్స్ కాకపోవచ్చు. అందుకనే రీడర్స్ కాని లీడర్స్ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. బట్ ఇఫ్ యు ఆర్ ఎ రీడర్స్ మేక్ గ్రేట్ లీడర్స్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని సరైనటువంటి దిశలోకి నడిపించగలుగుతారు. సో ఈ ఛానల్ ద్వారా చేయదలుచుకున్నటువంటి చిన్న ప్రయత్నం ఏంటంటే, కొంతమందికి చదవాలని ఉంటుంది, ఎలా చదవాలో తెలియదు, అది నేర్పించాలనుకుంటున్నాం. కొంతమందికి చదవాలని ఉంటుంది, ఏది చదవాలో తెలీదు. అందుకనే పుస్తకాలకి రివ్యూస్ ఇస్తూ ఉంటాం. అంటే పుస్తకం ఇంతలా ఉంటుంది, అందుట్లో ఏముంటుంది, ఏముండదు, ఏం చదివితే ఏమొస్తుంది అని మీకు చెప్తాం. దాంతో ఒక ఆసక్తి కలిగి చదవటం మొదలు పెట్టడం చేస్తారనేది మా యొక్క ఉద్దేశం. ఈ పుస్తకం ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, టు మేక్ యూ రీడర్స్, అండ్ యాజ్ యూ రీడ్ యూ విల్ బికమ్ లీడర్స్. Wonderful. Thank you, Edward Williams garu. Thank you so much for those encouraging words. Yes, మనమంతా మళ్ళీ పుస్తకాల వైపు తిరగాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో చాలా స్థిరమైనటువంటి విశ్వాసం వైపు మనం నడిపింపబడతాం. లెట్ మీ టేక్ ఇన్ జేమ్స్ తానేటి గారు వారి గ్రీటింగ్స్ పంపించారు. లెట్ మీ ప్లే ద గ్రీటింగ్స్ అండ్ దెన్ విల్ గో టు. లిపి పుట్టినప్పుడే పుస్తకం పుట్టింది వేరే వేరే రూపాల్లో. క్రైస్తవం యొక్క పుట్టుకలో కూడా పుస్తకానికి ప్రాధాన్యమైన చోటు ఉంది. 3, 4 ఈ యొక్క శతాబ్దాల్లో, నిజానికి 2వ శతాబ్దంలో కూడా
మన యొక్క సంఘ పూర్వీకులు వాళ్ళకి అందుబాటులో ఉన్న తత్వాలను పుస్తకాల రూపాల్లో చదివి పుస్తకాలుగా రాసి వాటిని ప్రచురించి వ్రాయబడిన వాటిని ప్రశ్నించి నేర్చుకొని నేర్పించారు. అది వాళ్ళ ఆత్మకి, క్రైస్తవం యొక్క విశ్వాసానికి కీలకమైంది, మేలుకరమైంది. అక్షరం వెనకాల ఉన్న అర్థాన్ని అనుభవించుకున్నప్పుడు అది ఆత్మకు మేలు అని మన సంఘ పూర్వీకులు 3-4 శతాబ్దాల్లో మనకి నేర్పించారు. 13వ శతాబ్దంలో థామస్ ఎక్వినస్ సమాజంలో మార్పులు వస్తున్నాయి, వేదాంతంగా సవాళ్ళు వస్తున్నాయి. అలాంటి సమయంలో చదివి, రాసి, ప్రచురించి, ప్రశ్నించి, నేర్చుకొని, నేర్పించి తను ఎదిగాడు. తనతో పాటు సంఘం ఎదిగింది. అక్షరాన్ని వెనకాల ఉన్న అర్థాన్ని తన ఆత్మను తాకనిచ్చాడు. మేలుకరంగా మారింది తనకు, అలాగే క్రైస్తవ్యం యొక్క విశ్వాసానికి. తెలుసు మీకు 16-17 శతాబ్దాలలో మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, ఇగ్నేషియస్ లయోలా, బల్తసర్ హుబ్మయ్య, మిన్నో సైమన్, వీళ్ళందరూ మన యొక్క పూర్వీకులు. ఏం చేశారు? సమాజంలో మార్పులు వస్తున్నాయి, వేదాంతపరమైన సవాళ్ళు వస్తున్నాయి. చదివారు, రాశారు, ప్రచురించారు. ప్రింట్ మీడియా వచ్చింది అప్పటికి. ప్రచురించబడినాన్ని ప్రశ్నించారు, నేర్చుకున్నారు. అప్పటి వాళ్ళకి నేర్పించారు, మనకి ఇప్పటికి ఇంకా నేర్పిస్తూనే ఉన్నారు. అది వాళ్ళ ఆత్మకి మేలుకరమైంది, సంఘానికి ఉపయోగకరమైంది. అక్షరం వెనుకున్న అర్థం వాళ్ళ ఆత్మను తాకింది. ఎదుగుదల వాళ్ళకు పుట్టింది. సంస్కరణలు సంఘంలో ఏర్పడ్డాయి. 17వ శతాబ్దం అనగానే మరో పేరు మర్చిపోను నేను, జాన్ బనియన్. యాత్రికుని యొక్క ప్రయాణము, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని రాశాడు. ఎన్నండి, ఎంతమంది చదివారండి? 1678లో రాస్తే ఇప్పటికల్లా 200 భాషల్లో 250 మిలియన్లు కాపీలు పబ్లిష్ అని. ఆఖరికి కాకినాడలో నేను చిన్నోడుగా ఉన్నప్పుడు ఎక్కడో సభలు జరుగుతుంటే సభలు ఎదురుగా తెలుగులో ఒక కాపీ దొరికింది. మా నాన్నగారు తెచ్చి చదవండిరా అని చెప్పి ఇచ్చారు. 17వ శతాబ్దం, ఎవరో ఎక్కడో రాసింది. జాన్ బనియన్ బ్రతుకుండగానే దరిదాపు 1,00,000 కాపీలు అమ్ముడైపోయినాయి. తను చనిపోయిన 4 సంవత్సరాల కల్లా మరో 1,00,000 కాపీలు అమ్ముడైపోయినాయి. చదివింది ఎవరు? ప్యూరిటన్స్. సంఘంలో చదవాలని ఆశ కలిగిన వాళ్ళు చదివారు, వ్రాశారు, ప్రచురించారు. ప్రచురించిన దాన్ని ప్రశ్నించారు, నేర్చుకున్నారు, నేర్పించారు. సంఘం యొక్క పోకడను మార్చారు. వాళ్ళ ఆత్మీయంగా బలపడ్డారు. దేంతో? అక్షరం వెనకాలన్న అర్థాన్ని అన్వయించుకొని. 18వ శతాబ్దానికి వస్తే మీకు తెలిసిన పేరు జోనథన్ ఎడ్వర్డ్స్. జోనథన్ ఎడ్వర్డ్స్ రాసిన పుస్తకాలన్నీ కనీసం ఒక 3-4 షెల్ఫ్లు ఉంటాయి. అందులో ఒక పుస్తకం జ్ఞాపకం లేదు కానీ మిషనరీ డేవిడ్ బ్రైనార్డ్ గురించి తను రాశాడు. డేవిడ్ బ్రైనార్డ్ తను చనిపోకముందు జోనథన్ ఎడ్వర్డ్ గారి ఇంట్లోనే తను పరిచర్యలు పొందాడు భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు. తర్వాత తన యొక్క విన్న కథలన్నీ జాగ్రత్తగా చూచి చదివి వ్రాసాడు జోనథన్ ఎడ్వర్డ్స్. ఈ డేవిడ్ యొక్క బ్రైనార్డ్ యొక్క పుస్తకం దాదాపు 20 ఎడిషన్స్గా ప్రచురించబడి మరలా ప్రచురించబడి
వచ్చింది. చదివారండి, వ్రాసారండి, ప్రచురించారండి, ప్రచురించిన దానిని ప్రశ్నించారండి, నేర్చుకున్నారండి, నేర్పారండి. అది మన సువార్థిక ఉద్యమానికి అది ఒక క్లాసిక్ అయిపోయింది ఆ పుస్తకం. ఇటు జోనాథన్ ఎడ్వర్డ్ని యొక్క ఆత్మకే కాదు తాకింది, ప్రపంచాన్ని, ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని అది తాకింది. 19వ శతాబ్దం, నేనున్న దేశం అమెరికా దేశంలో హ్యారియట్ బీచర్ స్టోవ్ అని ఈమె ఒక నవల రాసింది. అప్పటికే అంటే దాదాపు 17-18 శతాబ్దాలకే క్రైస్తవులలో మరి ముఖ్యంగా ఇవాంజలికల్స్లో చదవడం అనేది, రాయడం అనేది ఒక ఆత్మీయమైన అలవాటు. మీ ఆత్మ ఎదగాలంటే చదవండి, నేర్చుకోండి. వాక్యమే కాదు, వాక్యానికి సంబంధించిన పుస్తకాలు చదవండి, భక్తుల యొక్క అనుభవాలు చదవండి. మీ అనుభవాలు ఉన్నాయి కదా, జర్నల్స్గా రాసుకోండి. మీకే కాదు, మిగిలిన వాళ్ళకి అది మేలుకరంగా ఉంటుంది. చదివిందల్లా నమ్మొద్దు, ప్రశ్నించండి, నేర్చుకోండి, నేర్పించండి. అది మేలు అని 17-18 శతాబ్దానికల్లా మనము క్రైస్తవులుగా నేర్చుకున్నాం. 19వ శతాబ్దంలో హ్యారియట్ రాసిన ఇది యొక్క అంకుల్ టామ్స్ క్యాబిన్ ఉంది కదా, అది క్రైస్తవుల మధ్యన ఒక క్లాసిక్ అయిపోయింది. చదివారు, ఇటు అమెరికాలోనూ చదివారు, బ్రిటన్లోనూ చదివారు. లక్షలాది కాపీలు అమ్ముడైన ఈ స్త్రీ ఏమి రాసింది? దీనుల బానిసల మధ్యన బ్రతుకు ఎలాగుంటుంది అని రాసింది. 1852లో అది రాసింది. వెంటనే అది పౌర యుద్ధానికి సోపానమైంది. సివిల్ వార్ అంటారు. సివిల్ వార్ దేని కొరకు? బానిసల యొక్క స్వేచ్ఛ కొరకు. బానిసత్వ నిర్మూలన జరిగింది. ఎవరు? ఓ స్త్రీ చదివింది, రాసింది, ప్రచురించింది, ప్రశ్నించింది, నేర్చుకుంది, ఒక దేశానికి నేర్పించింది. మన దేశంలో 20వ శతాబ్దంలోనే 19వ శతాబ్దం చివరి భాగంలోనూ మన 20వ శతాబ్దంలోనూ మన పండిత రామాబాయి లాంటి వాళ్ళు, ఎక్కడో పండిత రామాబాయి కాదు, మన తెలుగింటి ఆడబడుచు పిలుపు రాజరత్నం గారు లాంటి వాళ్ళు చదివారు, రాశారు, ప్రచురించారు, ప్రశ్నించారు, నేర్చుకున్నారు, నేర్పించారు. అక్షరాల ఉన్న వెనుక ఉన్న అర్థాన్ని వాళ్ళ ఆత్మలకు తాకనిచ్చారు. అది వాళ్ళకు మేలుకరమే కాదు, వాళ్ళ యొక్క సమాజాలకు, వాళ్ళ యొక్క సంఘాలకు, మనకు మేలుకరంగా మారింది. ఎందుకో కానీ 1970-80 ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళకి దీని యొక్క విలువ మర్చిపోయాము. కొంతమంది అన్నారు, ఇదిగో బైబిలే చదవండి, ఇంక ఏది చదివినా పాపం అన్నారు. ఏది చదవకపోవడం కూడా పాపం అని మనకి చెప్పలే. చదవద్దు, వ్రాయొద్దు, ప్రశ్నించొద్దు, నేర్చుకోవద్దు, నేర్పించొద్దు అని చెప్పిన వాళ్ళు భక్తి ముసుగులో ఉన్న నియంతలు. మేము చదవం, వ్రాయం, ప్రశ్నించం, నేర్చుకోము, నేర్పమన్నవారు ఉన్నారు కదా, వాళ్ళు మౌఢ్యులు, బానిసలు అయిపోతారు. మనం ఏం చేద్దాం? మన పూర్వీకులు చదివి, రాసి, ప్రశ్నించి, ప్రచురించి, నేర్పించి, నేర్చుకున్న మన పూర్వీకుల ఆ ఆత్మీయమైన ఆచారాన్ని మరలా నేర్చుకుందాం,
ఏదేదో సెల్ ఫోన్లో 2-3 సెకండ్లు చూసి ముందుకెళ్ళిపోవడం కాదు. పుస్తకాలు చదువుదాం, రాసేద్దాం, ప్రచురిద్దాం, ప్రశ్నిద్దాం, నేర్చుకుందాం, నేర్పిందాం. నియంతలు కావద్దు, బానిసలు కావద్దు. భక్తులుగా, తెలివైన భక్తులుగా, తెలివున్న భక్తులుగా, విశ్వాసంలో వేరుపారిన భక్తులుగా ఇటు వాక్యానికి సంబంధించిన పుస్తకాలను చదువుదాం. ఉంటాను. వావ్! జ్ఞానులు మాట్లాడితే ఎలా ఉంటుందో మనకు అర్థమవుతా ఉంది. చదవనియనటువంటి వాళ్ళు నియంతలు, చదవడానికి ఇష్టపడని వాళ్ళు బానిసలుగా మారుతారు. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఇలాంటి తప్పుడు బోధలు, భయంకరమైనటువంటి సన్నివేశాలు చూడడానికి కారణం మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో రకాలైన బానిసలుగా మారిపోతా ఉన్నాం. Thank you so much, James Thanetti garu, for those enlightening words. I now invite our convener, RTF convener, brother Anil Kumar garu. Anil Kumar garu, he is a book worm అనడానికి వీల్లేదు. ఎందుకు అనంటే బుక్ వామ్స్ అనేటివి తిని బుక్స్ను పాడు చేస్తాయి. కానీ హీఈస్ అ భాండాగారం అంటారు కదా, పుస్తకాలన్నీ ఆయన మైండ్లో ఉంటాయి. ఏది మాట్లాడినా డైరెక్ట్ కొటేషన్స్ నోట్లో నుండి వస్తాయి. అద్భుతమైనటువంటి సహోదరుడు, దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను ఆర్సి స్ప్రోల్ గారు రాసినటువంటి ఒక బుక్ గురించి మీకు ప్రస్తావించాలనుకుంటా ఉన్నాను. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఐడియాస్ అని పుస్తకాన్ని రాశాడు ఆయన. ఆ బుక్ ఇంట్రడక్షన్లో ఆయన 1959 సంవత్సరం సమ్మర్లో ఆయన కాలేజ్ స్టడీస్ అయిన తర్వాత సమ్మర్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తా ఆయన ఫిలాసఫీ చదవడం వల్ల ఆయనకి ఉద్యోగ అవకాశాలు లేక ఒక హాస్పిటల్లో క్లీన్ చేసే పనిలో జాయిన్ అవుతాడు ఆయన. సో డైలీ ఆయన క్లీన్ చేసే పోర్షన్ అంతా కూడా డైలీ క్లీన్ చేస్తూ ఉంటాడు. 1 వీక్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఆయన క్లీన్ చేయాలో ఆ బార్డర్ దగ్గర నుంచి వేరే ఆయన క్లీన్ చేయడాన్ని అబ్జర్వ్ చేస్తాడు అనమాట. సో ఇద్దరు 1 వీక్ తర్వాత కలిసి మాట్లాడుకుంటారు. నువ్వేం చదువుతున్నావు బాబు అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆర్సి స్ప్రోల్ గారు నేను ఫిలాసఫీ చదివానండి అని చెప్తాడు. అప్పుడు ఆయన మొహం అంతా వెలిగిపోయి చాలా ఆనందపడతా ఆర్సి స్ప్రోల్ గారిని చాలా ప్రశ్నలు అడుగుతాడు అనమాట, ఫిలాసఫర్స్ గురించినటువంటి ప్రశ్నలు. సరే, ఈయన ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, అసలు మీరేంటి సార్, మీకు ఫిలాసఫీ ఎట్లా పరిచయం అని స్ప్రోల్ ఆయన్ని అడుగుతాడు. ఆయన ఏం చెప్తాడు అంటే, ఆయన బెర్లిన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఫిలాసఫీలో పిహెచ్డి ఉంది ఆయనకి. అయితే ఆయన అక్కడి నుంచి వచ్చి అమెరికాలో ఇట్లా ఊడ్చే పని ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఆయన హిట్లర్ ఐడియాలజీకి వ్యతిరేకంగా గళమెత్తి రచనలు చేశాడన్నమాట. హిట్లర్ యొక్క ఐడియాలజీని విశ్లేషించడం మొదలుపెట్టాడు, అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడం మొదలుపెట్టాడు. అందుకని ఈ ప్రొఫెసర్ యొక్క భార్యని, పిల్లల్ని అందరినీ అరెస్ట్ చేసి ఒక్క ఆఖరి పాప తప్పించి మిగిలిన అందరినీ చంపేస్తాడు ఆయన హిట్లర్.
ఫిలాసఫర్ ప్రొఫెసర్ అయినటువంటి ఆయన తన చిన్న పాపను తీసుకుని పారిపోయి అమెరికాకు వస్తాడనమాట. వచ్చి అక్కడ ఈ ఊడ్చే పనిలో జాయిన్ అయ్యాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, స్ప్రోల్ గారు ఏం చెప్తాడు అని అంటే, కాన్సిక్వెన్సెస్ హ్యావ్ ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. ప్రతి ఆలోచనకి పర్యవసానం ఉంటుంది తప్పనిసరిగా. ఈ ఆలోచనలు ఎట్లా ప్రొపగేట్ అవుతాయి అని అంటే రచనల ద్వారా ప్రొపగేట్ అవుతాయి. తెలంగాణ కవి ఒక ఆయన ఉన్నాడు, కాళోజీ అని ఆయన. ఆయన ఏమన్నాడు అని అంటే, ఒక్క సిరా చుక్క 1000 మెదళ్లకు కదలిక అన్నాడు ఆయన. అంటే ఒక్క సిరా చుక్క తీసుకుని రాయడం వల్ల వచ్చినటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి 1000 మెదళ్ళని కదుపుతాయి అని, ఆలోచింప చేస్తాయి అని. అంటే సాహిత్యం యొక్క విలువ ఎలాంటిదో చెప్పడానికి ఆయన ఈ మాట రాశాడు ఆయన. అయితే ఒక నానుడు ఉందన్న. నానుడు ఏంటి అని అంటే, భారతదేశంలో మిషనరీలు చదువు చెప్పారు, కమ్యూనిస్టులు కరపత్రాలు పంచారు అని. అంటే చదవడం ఎలా అనేది మనం నేర్పించాము ఈ భారతదేశానికి, కానీ ఏం చదవాలో మనం నేర్పించలేదు. దానివల్ల కమ్యూనిస్టులు ఏం చదవాలో నేర్పించారు. కాబట్టి క్రైస్తవులకి సాహిత్యం యొక్క విలువ అంతగా తెలియలేదు. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకి, ప్రాముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి సాహిత్యం యొక్క విలువ అర్థం కాలేదేమో అని అనిపిస్తుంది. ఇందాక ఎడ్వర్డ్ అన్న తన ప్రేయర్లో పాల్ గురించినటువంటి మెన్షన్ చేశారు. 2 తిమోతి బుక్లో ఆయన చనిపోతున్న సందర్భంలో తిమోతిని తీసుకురమ్మని, పుస్తకాలను తీసుకురమ్మని తిమోతికి పౌలు భక్తుడు రాయడాన్ని చూస్తాం. చనిపోతున్నవాడు పుస్తకాలు చదవడం ఎందుకు? ఆస్వాల్డ్ శాండర్స్ స్పిరిచువల్ లీడర్షిప్ అనే పుస్తకాన్ని రాశాడన్న. అందులో ఒక లీడర్ చదవడం గురించి రాస్తూ 1536లో విలియం టిండేల్ గారుని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఆయన్ని ఎగ్జిక్యూట్ చేసేయబోతున్నారు, ఇంకా ఆయన చనిపోబోతున్నాడు ఆయన. అప్పుడు ఆయన గవర్నర్ ఇన్ చీఫ్కి ఒక ఉత్తరాన్ని రాశాడంట జైలు నుంచి. ఏంటి అని అంటే, నాకు కొన్ని వస్తువులు నాకు ఇవ్వండి సార్ అని. ఆయన అడిగినటువంటి వస్తువులు ఏంటి అని అంటే, ఒక వేడిగా ఉండే, చలికాలం కదా, కొంచెం వేడిగా ఉండే క్యాప్ ఒకటి కావాలి నాకు, క్యాండిల్స్ కావాలి, మూడోది నా లెగ్గింగ్ చిరిగిపోయింది, దాన్ని కుట్టుకోవడానికి ఒక పీస్ ఆఫ్ క్లాత్ కావాలి, తర్వాత అడిగినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఒక హీబ్రూ బైబిల్ కావాలి, హీబ్రూ డిక్షనరీ కావాలి, హీబ్రూ గ్రామర్ బుక్ కావాలి అని. ఈ ఉత్తరంలో ఈ భాగాన్ని ఆస్వాల్డ్ శాండర్స్ కోట్ చేశాడు అనమాట. అంటే ఒక సాహిత్యం విలువ, మనం ఒక ఐడియాని ఇతరులకి అందించే విషయం ఎంత కీలకం అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు భారతదేశంలో మాత్రమే కాదన్న, ప్రపంచానికి అతి అవసరమైనటువంటి, అతి కీలకమైనటువంటి సత్యం ఏదన్నా ఉందంటే అది సువార్త మాత్రమే. దాన్ని ప్రభావవంతంగా మన తరంలో మనం మన తోటి వాళ్ళకి అందించడం మాత్రమే కాదు, మన తోటి తరంలో వాళ్ళకి తర్వాతి తరానికి మనం ప్రభావవంతంగా అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలా అందించాలి అని అంటే సాహిత్యం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కొన్ని మాటలు చెప్తానన్నా నేను. భారతదేశంలో క్రైస్తవులు ప్రధానంగా ఈ సాహిత్యాన్ని చదవకపోవడానికి, డిస్కరేజ్ చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తారు అని అంటే, మీరు బైబిల్ మాత్రం చదువుకోండి సరిపోద్ది, ఇంక మిగిలిన ఎవరి పుస్తకాలు చదవక్కర్లేదు అని. జాన్ స్టార్ట్ గారు ఏమంటారు అని అంటే, మనకి 3 టీచర్స్ ఉంటారు. ఒకటి ఏంటి అని అంటే, మన సొంత స్టడీ, మనం కృషి చేసి మనం చదువుకోవడం, వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవడం, అధ్యయనం చేయడం అనేది ఒక టీచర్ అది. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు ఆయన. మూడోది పరిశుద్ధాత్మ దేవుడు వరాలనిచ్చి సంఘ క్షేమాభివృద్ధి కోసం తయారు చేసినటువంటి టీచర్స్.
సో ఈ టీచర్స్ రాసినటువంటి పుస్తకాలని చదువుతున్నాను అని అంటే నేను పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇచ్చి తర్ఫీదునిచ్చి వాళ్ళని సంఘంలో వాడుకుంటున్నటువంటి టీచర్స్ని, స్పిరిచువల్ గిఫ్ట్స్ని నేను యాక్చువల్గా యూటిలైజ్ చేసుకుంటున్నాను అని అర్థం. యాక్చువల్గా అది ఆధ్యాత్మిక విషయం కాదు. మీరు వేరే వాళ్ళు చదివేసిన విషయాలు మీరు అర్థం చేసుకోవడం అనేది చాలా తప్పు అనే ఒక తప్పుడు ఐడియాని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల మెదడులోకి బాగా చొప్పించారు. దానివల్ల మనం చదవడం మానేసాం. ఇతరుల యొక్క ఐడియాస్ నుంచి, ఇతరులు అధ్యయనం చేసినటువంటి విషయాల నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం మానేసాం. ఒక వ్యక్తి జీవితకాలంలో ఎంత చదవగలుగుతాడు, ఎంత అధ్యయనం చేయగలుగుతాడు? నాకు తెలిసి ఒక లైఫ్ టైం అంతా వినియోగిస్తే ఒక పుస్తకం మీద ఒక స్టాండర్డ్ కామెంటరీ రాయగలుగుతారేమో. అందుకనే నేను చూస్తూ ఉంటే 66 పుస్తకాల మీద కామెంటరీస్ రాసేసినటువంటి రచయితలు చాలా అసలు నాకు ఎప్పుడు కనిపించలేదన్న. మేకా అని అంటే ఒక పుస్తకం మీద, చిన్న పుస్తకం అది, దాని మీద ఒక ఆథర్, ఆయన లైఫ్ టైం అంతా అదే. హోషియా పుస్తకం ఆయనే కనబడతాడు, ఇంకా కేరళే కనిపిస్తాడు నాకు. స్టాండర్డ్ బుక్ అది. ఎందుకు అని అంటే ఆయన జీవితకాలం వెచ్చిచ్చి చదివినటువంటి పుస్తకం అది, అధ్యయనం చేసినటువంటి అధ్యయనం యొక్క ఫలం అది పుస్తకం. ఇప్పుడు నేను అధ్యయనం చేసింది నా జీవితకాలం ఎంత సరిపోద్ది? నేను ఇతరుల నుంచి నేను ఏమీ పొందుకోకపోతే నేను ఏం పొందుకోగలుగుతాను? పౌలు భక్తుడు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, నువ్వు ఇతరుల నుంచి పొందంది ఏది అని అడుగుతాడు. అంటే ఏం పొందకుండా ఉన్నామా మనం? మన పంట మనమే పండించుకుంటున్నామా? మన కూరగాయలు మనమే పండించుకుంటున్నామా? మన పనులన్నీ మనమే చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదు కదా. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇచ్చి వాడుకుంటున్నటువంటి టీచర్స్ దగ్గర మనం కూర్చుని నేర్చుకునేటువంటి గొప్ప అవకాశం. ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా. నేను నాకున్నటువంటి ఐడియా ఏంటి అంటే, నేను భారతదేశం వదిలి వేరే దేశానికి వెళ్ళే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. పూర్వం కూడా రాలేదు నాకు ఎప్పుడు కూడా. రెండోది, నాకున్నటువంటి లిమిటేషన్ ఏంటి అని అంటే, నాకు వచ్చినటువంటి ఇంగ్లీష్ భాష ఎలాంటిది అని అంటే కొంచెం సరదాగా ఉంటుందని చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ జాయిన్ అయిన వెంటనే సడన్గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. ప్రొఫెసర్ క్లాస్ చెప్తూ లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ అని అన్నాడు ఆయన. అంటే నేను నోట్స్లో LOSS అని రాసుకున్నాను. ఎందుకనంటే నాకు తెలిసిన లాస్ అదొకటే. ఆ తర్వాత ఆయన బోర్డు మీద రాశాడు LAWS అని, నియమము అని. అంటే నాకున్నటువంటి లాంగ్వేజ్ లిమిటేషన్ కూడా ఉంది. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నటువంటి నార్మన్ గైజ్లర్ లాంటి లేదా ఆర్సిస్ ప్రోల్ లాంటి ఇద్దరు లేరులేండి ప్రస్తుతానికి, వాళ్ళిద్దరు పరలోకంలో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది నాకున్నటువంటి లిమిటేషన్స్లో? సో వాళ్ళు అధ్యయనం చేసినటువంటి విషయాలన్నింటినీ అర్థం చేసుకుని వాళ్ళు ఒక పుస్తకాన్ని రాయగలిగితే, నేను అమెరికాకు వెళ్లకుండానే నాకున్నటువంటి లిమిటేషన్స్ అన్నిటిని అధిగమిస్తూ నా హాల్లో కూర్చొని వాళ్ళు రాసినటువంటి పుస్తకాన్ని నేను చదువుకోవచ్చన్నా. ఎంత భాగ్యం అది అసలు! అది అయ్యే పనేనా అసలు? నేను వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళు నేర్చుకున్న విషయాల్ని నేను వాళ్ళతో మాట్లాడి నేర్చుకోవడం, వాళ్ళ క్లాస్లో కూర్చొని నేర్చుకోవడం అయ్యే పని కాదు. అది జీవితకాలంలో అయ్యేది కాదు. కానీ నేను ఎక్కడికి వెళ్లకుండా నా సొంత దేశంలో ఉండి, నా సొంత ఇంట్లో ఉండి నేను చదువుకోగలుగుతున్నాను. దేవుడు కూడా మనకి 66 పుస్తకాలను ఇచ్చాడు అనేది క్రైస్తవులు గ్రహించాలన్నా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. వీ హ్యావ్ టు క్లాప్ ఫర్ హిమ్. ఇది అద్భుతం. ఎందుకు అని అంటే ఇంకా సమయం ఇస్తే అది ధారాళంగా ప్రవహించే మహానది. అడ్డుకట్టేస్తున్నందుకు సమయాభావం వల్ల క్షమించండి. లెట్స్ గో టు వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ US.
సునీల్ రాబర్ట్. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సునీల్ రాబర్ట్. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను అండ్ నౌ ఐ హ్యావ్ బికమ్ అన్ ఇమిగ్రెంట్ అండ్ ఐ లివ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. నా చిన్నప్పటి ఫ్రెండ్ జాన్ క్రిస్టఫర్, వెన్ హీ ఆస్క్డ్ మీ దట్ అండ్ షేర్డ్ విత్ మీ దట్ హీస్ లాంచింగ్ ఏ ఛానల్ కాల్డ్ పుస్తకం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాజ్ ఐ యామ్ అ రైటర్, ఐ రిటన్ 2 books, తెలుగులో కూడా ఒకటి తర్జుమా చేయడం జరిగింది. బట్ reading is one of my primary passions. One of the famous quotations that I've heard is, there is no difference between a person who can read but does not read and a person who cannot read because he is blind. అంటే మనకి చూడ్డానికి మన కళ్ళు, నేత్రాలు ఉన్నా కూడా మనము అవి యూజ్ చేయకుండా ఇఫ్ వి గెట్ కంప్లేసెంట్, దెన్ వీఆర్ ఫండమెంటలీ వేస్టింగ్ వన్ ఆఫ్ అ క్రిటికల్ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ అన్న ఐడియా అనమాట. వెన్ యూ రీడ్ బుక్స్, వెన్ యూ రీడ్ and open your mind to a lot of ideas of writers from past, present, currently around the world, అప్పుడు ఏమవుతుంది అంటే our mind is expanded into newer horizons. It opens up new avenues anamata. Aithe as a believer, one of the reasons Paul is such a profound influence on entire Christendom, enduku ante many theologians say that while we were birthed into the kingdom by Jesus, it is Paul who discipled us and strengthened us in theology. And Paul is fundamentally a reader, philosopher, thinker, and a very sound exponent of ideas. Manam ganka in this day and age of content explosion, mana gospel ni చాలా క్లియర్గా ప్రజెంట్ చేయాలి అంటే కనుక we need to be well read, we need to be well informed. A sharp mind allows for a deeper and sharper communication. So I encourage John and his team with this initiative. పుస్తకం అనే ఈ ఛానల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. And I really wish much success with this channel so we can encourage younger people who have somehow lost the battle of reading to digital content consumption. Content consumption online is great, on a screen is great, but I also feel that when you hold a book, it has a multi-sensory touch, feel, read, absorb, reflect kind of a feeling. So good luck with this Pustakam channel, John and the team. I'm really rooting for you and the success of this channel. God bless you. Well, thank you, Sunil. Thank you so much for those words. Mundukeldam, we have another friend from Canada, David Sudak. మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ చరిత్ర, క్రైస్తవ సంఘం అనేది చాలా వేగంగా మారుతూ వస్తూ ఉంది. ఈ గత 30 సంవత్సరాలుగా చెప్పాలంటే ఈ యొక్క మార్పులు చాలా జరిగాయి క్రైస్తవ సంఘంలో. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధులైన పౌలు దేవుని వాక్యంలో పాలు మాంసాల గురించి మాట్లాడుతూ, పాలు అయితే శిశువులకని, మాంసం అయితే అనుభవజ్ఞులకని ఆత్మీయంగా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ 2 ఆహార పదార్థాన్ని ఉదాహరణగా చెప్పారు. కాబట్టి మనకి దేవుడు మనతో మాట్లాడాలంటే ప్రాథమిక ఛానల్ ఏంటంటే దేవుని వాక్యమే. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాల్సిందే, దేవుని వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని మనం వినాల్సిందే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చిరుతిండ్లు కూడా మనకు అవసరం. అదేంటి సోదరా, చిరుతిండ్లు తినమని చెప్తున్నారేంటి, అవి మంచిది కాదు కదా అంటే, చిరుతిండ్లలో ఆరోగ్యకరమైనటువంటి చిరుతిండ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి నట్స్ అనండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనండి. అవి తినడం ద్వారా కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చదివినటువంటి ఆథర్స్ ఎవరంటే J.I. Packer, R.C. Sproul, John Stott, A.W. Tozer, బిల్లీ గ్రామ్ గారు కూడా ఆయన పుస్తకాలు కూడా చదివాం, మార్టిన్ లాయిడ్ జోన్స్. ఈ పుస్తకాలు చదవడం ద్వారా మా యొక్క ఆత్మీయ మెచ్యూరిటీ అనేది
ఒక ఫార్మేషన్ అనేది ఏర్పడింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులు కూడా మనం ఈ విధంగా క్రైస్తవ సాహిత్యాన్ని చదువుతూ మనం ఆత్మీయంగా ఎదగాలి. తర్వాత మెచ్యూరిటీ రావాలి. డాక్ట్రిన్స్ అనండి, లేకపోతే మన బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, బోధనలు అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈ క్రొత్త పుస్తకం అనే యొక్క ఛానల్ని మీరు వీక్షిస్తూ, తర్వాత పుస్తకాలని విశ్లేషిస్తూ మీరు కూడా ఆత్మీయంగా ఎదుగుతారని నా ఆశ. Yeah. Thank you so much, David. In spite of your ill health, you took time to give us your encouraging words. Thank you so much. ఇప్పుడు మన ఆర్టీఎఫ్ కోర్ టీంలో ఉన్నటువంటి జి పీటర్ గారు అలాగే తిమోతి ముత్యాల గారి మాటలు విందాం. ఆ తర్వాత చిన్న ప్రకటన తర్వాత క్లోజ్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు tell you about the future plans. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పాస్టర్ పీటర్. ఈ రోజున మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. పుస్తకమైనటువంటి యొక్క ఛానల్. ఈ ఛానల్ వినేవారికి, చదివేవారికి కూడా గొప్పదైనటువంటి అవకాశం. ఈ ఛానల్ మన యొక్క జీవితాల్లో ఒక క్యాటలిస్ట్ గా పనిచేస్తుందని నేను నమ్ముతుంటున్నాను. బుక్స్ చదవడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం లాంటిది. పుస్తకాన్ని ఒక ప్రారంభం నుంచి చివరి వరకు కూడా అన్ని పేజీలు చదవడం అనేది ఒక అద్భుతమైన విషయం. చాలాసార్లు మనము బుక్స్ చదివేటప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూస్తాము. ఒక్కోసారి ఆ పుస్తకం మంచిదని తలస్తాము, చదువుతూ అది మనకి అవసరం లేదని మనం విడిచిపెడతా ఉంటాం. ఒక్కొక్కసారి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని ఆధారంగా చేసుకుని కొన్ని బుక్స్ మనము చదవడానికి కూడా ఇష్టపడం. కానీ ఈ పుస్తకం అనేటువంటి ఛానల్ ద్వారా మీ యొక్క ప్రయాణంలో ఏ పుస్తకాన్ని చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకోవటానికి, మీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క ఛానల్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఐఎమ్ షూర్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ లిస్నింగ్ టు ది రివ్యూస్ ఆఫ్ ద బుక్స్ ఫ్రమ్ దిస్ ఛానల్. ఐ ఎంకరేజ్ యూ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ రీడ్ యువర్ బుక్స్. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఇన్ డేస్ టు కమ్ ఈ యొక్క జెన్జీ జనరేషన్ మాత్రమే కాకుండా ఎవ్రీవన్ ఫర్ దట్ మ్యాటర్ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్ బై రీడింగ్ బుక్స్. సో గాడ్ బ్లెస్ యూ. ఈ పుస్తకం అనే ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. Well, thank you, Anna. Thank you so much for those wonderful words. Let's listen to Brother Timothy Mutiala. హలో ఆల్. పుస్తకాలు ఎందుకు చదవాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. పుస్తకాల గురించి చదవటానికి ఒక 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. ఒకటి, మజిల్స్ ఎలాగైతే మనం వాడకపోతే వీక్ అయిపోతాయో, మన బ్రెయిన్ కెపాసిటీ కూడా దాన్ని వాడకపోతే, దాన్ని వినియోగించకపోతే దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. అట్రోపీ అంటారు ఇంగ్లీష్ లో. సో అలా కుదించిపోద్ది అని అంటారు అన్నమాట. కాబట్టి మీ బ్రెయిన్ పదునుగా ఉండాలి, చురుగ్గా మీరు ఉండాలి, ఆలోచన విధానం అంటే కనుక పుస్తకాలు చదవాలి. అలాగే నా లైఫ్ లో జరిగింది ఏంటంటే, పుస్తకాలు చదవటం వలన గ్రేట్ మైండ్స్ తోటి ఫెలోషిప్ చేసినట్లు, నా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ అయినట్లుగా నేను గమనించాను. సో నా స్పిరిచువల్ ఫార్మేషన్ లో పుస్తకాలు చాలా హెల్ప్ చేశాయి. సో అలా పుస్తకాలు చదవటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక బిలీవర్ కి అనేది నేను చెప్పగలను. అయితే బిలీవర్స్ కి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, అసంఖ్యాకంగా ఉన్న ఇన్ని పుస్తకాల ప్రపంచంలో ఏ పుస్తకాలు చదవాలి? సో పుస్తకం అనే ఈ ఛానల్ మీకు మంచి పుస్తకాలని, స్పిరిచువల్ ఫార్మేషన్ దగ్గర నుంచి క్రిస్టియన్ లిటరేచర్ లో సంఘానికి ప్రయోజనకరమైనటువంటి మంచి పుస్తకాలని మీకు పరిచయం చేస్తూ, వాటిని రివ్యూ చేస్తూ, వాటిని మీకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో సబ్స్క్రైబ్ టు పుస్తకం ఛానల్. Well, thank you, Timmy. Thank you so much. Thank you, dear friends. చివరిగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ఆశీర్వాదంతో క్లోజ్ చేద్దాం. లెట్ మీ బ్రింగ్ దెమ్ ఇన్ టు దిస్ సీన్. యా, విలియమ్స్ గారు, యువర్ ఫైనల్ కామెంట్స్ అండ్ దెన్ we'll close with your benediction. అంటే ఇప్పుడు దాకా అందరు మాటలు వింటున్నప్పుడు పుస్తకాలు చదవటంలో ఉన్నటువంటి మధురమైనటువంటి అనుభూతుల గురించి విన్నారు, అవసరత గురించి విన్నారు, అవకాశాల గురించి కూడా విన్నారు. కాబట్టి విని అలా వదిలేయకుండా పుస్తకాలు చదవటం అవసరం, పుస్తకాలు చదవటం ద్వారా మన ఆత్మీయ పరిజ్ఞానం పెరుగుద్ది అన్న మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇద్దరు చెప్పిన మాటలు నేను మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేయాలి అనుకుంటున్నాను. భారతదేశంలో చాలా కాలం వరకు కొంతమందిని పుస్తకాలు చదవనివ్వలేదు. వాళ్ళ నియంతల్లాగా వ్యవహరించారు. అదే జేమ్స్ గారు చెప్పారు. చదువుకుందాం అంటే చదువుకోవడానికి వెళ్ళనివ్వలేదు.
పుస్తకాలు వాళ్ళ చేతికి అందనివ్వలేదు. పుస్తకాలు అందుకొని పోరాటం చేసినటువంటి పండిత రామాబాయి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి దుస్థితి మనకి లేదు. దేవుని యొక్క కృపను బట్టి మనందరి చేతుల్లోకి పుస్తకాలు వచ్చినాయి. అయితే అలాంటి నియంత సామ్రాజ్యం నుంచి బయటకొచ్చి మనం బానిసలమైపోకూడదు. మన సొంత ఆలోచనలకు బానిసలైపోకూడదు. నాకొచ్చిన ఆలోచనే కరెక్టు, ఇంకా వేరే వాళ్ళ మాటలు వినను అనేటువంటి మాట అనకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను పరిచర్యలో ఉన్నటువంటి తొలి దినాలలో నా మీద ఒక చెడ్డ పేరుండేది. ఏమనంటే, ఈయనకి పేపర్ టచ్ ఎక్కువ, ప్రేయర్ టచ్ తక్కువ అని. అప్పట్లో అనేవాళ్ళు ఈ మాట. పేపర్ టచ్ ఎక్కువ, ప్రేయర్ టచ్ తక్కువ అని. అంటే నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను, పుస్తకాల్లోంచి ప్రసంగాల్ని చెప్తానని కొంతమంది అలాగా అప్పట్లో అనేవాళ్ళు. అయితే అది వాళ్ళకున్నటువంటి అజ్ఞానం అని చెప్పాలో, లేకపోతే వాళ్ళకున్నటువంటి నారో మైండెడ్‌నెస్ అనాలో నాకు తెలీదు. సో, ఇది మొదటి విషయం అయితే. రెండోది, అనిల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ నా కళ్ళెంబ నీళ్ళొచ్చాయి. ఎందుకు అనంటే తను నా దృష్టిలో చాలా తెలియగలవాడు. నా ముందు పెరిగాడు. ఆయనకి తొలి దినాల్లో ఏం చదవాలో, ఎలా చదవాలో చెప్పాను నేను. నాకు గుర్తుంది. ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఆయన దగ్గర నేను సలహాలు తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది అనంటే, ఆయన దేశాలు తిరగలేదు. కానీ దేశాల్లో ఉన్నటువంటి మహానుభావులంతా ఆయన గదిలో కూర్చున్నారు. యెస్. అవే పుస్తకాలు. ప్రపంచంలోకి ఎక్కడికడికో వెళ్ళిపోలేదు ఆయన. కానీ ఆ గదిలో కూర్చొని చదువుకొని ఈ స్థాయికి రాగలిగాడు. ఎంతకంటే ఇంకేం రుజువు ఇవ్వగలం? ఆలోచించండి. కాబట్టి ఇంతకాలం పుస్తకాలు చదవటం మానేసి మీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నారేమో, తుప్పు పట్టేసిందేమో. ఆ మైండ్‌కి కాస్త పదును తీసుకురావడానికని పుస్తకాలు చదవటం మొదలు పెడదాం. ఈ ఉద్యమంలో మీరు కూడా కలవండి. మనం కలిసి చదువుదాం. మనం దేవునికి దగ్గరవుదాం. మన యొక్క మేధస్సుని పెంచుకుందాం. మే గాడ్ బ్లెస్ దిస్ ఐడియా. మే గాడ్ బ్లెస్ దిస్ ప్రాజెక్ట్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మాకు లిటరేచర్ ఇచ్చిన దేవుడు నువ్వే. అక్షరాలు ఇచ్చావు. నాయన, నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే, నాయన, పాత నిబంధనలో రాయి మీద ఆజ్ఞలు చెక్కిచ్చావు. కొత్త నిబంధనలో యేసయ్య వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉన్నప్పుడు నేల మీద ఏమో రాయిచుండెను. ప్రభా, కాగితం మీద, నేల మీద, రాయి మీద రాసే దేవుడు మా దేవుడు. ఆ విధంగా రాయటం మాకు మా జీవితంలో భాగంగా పెట్టావు. అందుకే మాకు పుస్తకాన్ని ఇచ్చి, ఆ పుస్తకాన్ని మా జీవితానికి నమూనాగా చేసావు. మా జీవితానికి కొలబద్దగా చేసావు. అదే బైబిల్ ప్రభా. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు ఎంతోమంది చనిపోయారు, వెళ్ళిపోయారు. కానీ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలు మా దగ్గర ఉండటానికి పుస్తకాలు ఇచ్చావు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఆ పుస్తకాల్ని చదవటం అనేటువంటి మనస్సును మాకివ్వండి. అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకివ్వండి. అన్వయించుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఈ ప్రాజెక్ట్ని మీరు దీవెనకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ విలియమ్స్ గారు. మళ్ళోసారి వాట్ ఎ పర్స్పెక్టివ్. ప్రపంచంలో ఉన్న మేధావులు, ప్రపంచంలో ఉన్న స్కాలర్స్, క్రైస్తవ స్కాలర్స్ అంతా అనిల్ కుమార్ గారి రూమ్లో ఉన్నారు. సార్, మీ ఇంటికి కొంచెం గట్టి తాళం వేసుకోండి, మేము రాబోతున్నాం. దట్ ఈస్ ట్రూ. ఇది అక్షర సత్యం. ఏదో మొదటి శతాబ్దంలో, రెండవ శతాబ్దంలో, మూడవ శతాబ్దంలో అప్పుడు రాసినటువంటి పుస్తకాలు
మనం ఇంకా చదువుకుంటా ఉన్నాం. నాకెప్పుడు అనిపిస్తుంది, ఆ లూకా గారికి ఎవరు చెప్పారు అన్ని ప్రదేశాలు తిరిగి యేసుక్రీస్తుని గురించిన సమాచారం సేకరించి? ఆయన వాస్తవానికి మనకందరికీ తెలుసు, వృత్తిపరంగా వైద్యుడు కదా. ఆ వృత్తి చేసుకొని బతకొచ్చు కదా, తన జీవితంలో డబ్బులు సంపాదించుకొని బతకొచ్చు కదా. బట్ హీ టుక్ టైమ్ టు రైట్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తుని గురించి మాత్రమే కాదు, సంఘం యొక్క ఆవిర్భావం గురించి, ఆదిమ సంఘ చరిత్రను గురించి ఆయన రాశాడు. బుక్కులు ప్రింట్ చేయడానికి కాదు, లేక డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఆ రోజు ఆయన ఒక దీక్ష పూని వ్రాసాడు కాబట్టి ఈరోజు మన విశ్వాసంలో మనం దేవునికి దగ్గరగా జీవించగలుగుతా ఉన్నాం. పుస్తకం జీవాన్నిస్తుంది. అది దైవికమైన పుస్తకం నిత్య జీవాన్నిస్తుంది. వెల్, చూస్తున్న మీరందరూ, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మన జీవితమే ఒక పుస్తకం. ప్రతిదినం ఒక పేజ్ యాడ్ అవుతూ ఉంది. ఆ యాడ్ అయినటువంటి పేజెస్లో ఎన్నో మురికైనటువంటి పేజెస్ ఉండొచ్చు. ఈ పేజీలు లేకపోతే బాగుండు అని అనిపించేటువంటి పేజీలు ఎన్నో ఉండొచ్చు. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయనకు మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు మళ్ళీ ఒక కొత్త పేజ్ ఇస్తాడు. వద్దాం ఆయన దగ్గరికి. చరిత్రలో దేవుడు ఏ విధంగా విశ్వాసులను బలపరిచాడో, ఏ విధంగా విశ్వాసులను స్థిరపరిచాడో, ఏ విధంగా విశ్వాసులను తనకు హక్కున చేర్చుకున్నాడో అవన్నీ నేర్చుకుందాం. వాస్తవానికి ఈరోజు ఒక పుస్తకం రివ్యూ చేద్దాం అనుకున్నాం, కానీ సమయం లేదు. ప్రతి గురువారం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ రివ్యూ ఆర్ ఇంటర్వ్యూ. కాబట్టి ప్లీజ్ జాయిన్. ప్రస్తుతము ఆర్టీఎఫ్ అండ్ నెట్వర్క్ 105 ఛానల్స్లో ఈ లాంచ్ ప్రోగ్రాం జరిగింది. కానీ పుస్తకం అనే ప్రత్యేకమైన ఛానల్ ఈ రాత్రి ఆరంభించబడుతుంది. ఈరోజు లోగో ఇనాగ్రేట్ చేయడం కోసం, లాంచ్ కోసం ఇది చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వచ్చే గురువారం 19వ తారీఖు మొట్టమొదటి రివ్యూ చేయబోతున్న వ్యక్తి సహోదరులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. సో ఇట్స్ a great honor and privilege. So please join us next week at 7 o'clock again. We'll have a wonderful time. వారి అనుభవాల నుండి వారికి ఇష్టమైన ఒక పుస్తకం వారు రివ్యూ చేస్తారు. కాబట్టి దయచేసి మళ్ళీ జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే గురువారం కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. అలాగే ఆర్టీఎఫ్ ప్రోగ్రామ్స్ మర్చిపోకూడదు. సోమవారం మనకు బైబిల్ స్టడీ ఉంటుంది. 18వ తారీఖు నుండి లెంట్ డివోషన్ స్టార్ట్ అవుతాయి. సో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. విలియమ్స్ గారు, అనిల్ గారు, సాయి గారు, అలాగే మై ఫ్రెండ్స్ జేమ్స్ స్టీఫెన్ గారు, జేమ్స్ తానేటి గారు, సునీల్ రాబర్ట్, డేవిడ్ సుధాకర్, జి పీటర్ అన్న, అండ్ ఆల్సో తిమోతి ముత్యాల గారు. Thank you so much for joining. See you again next week. Have a good night.